మలయాళం మూవీస్‌కి ఒక మంచి ఆడియన్స్ బేస్ ఉంది మన తెలుగులో. చాలామంది మలయాళం సినిమాలని చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెష్ కంటెంట్ తోటి మూవీస్ తీస్తారు. సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ఇంతవరకు మనం చూసిన సినిమాలు చాలా ఉన్నాయి మలయాళంలో. దానికి తోడు ఇప్పుడు ఓటీటీలలో మనకి తెలుగులోనే మలయాళం సినిమాలు అందుబాటులోకి రావడం వల్ల మలయాళం మూవీస్‌కి మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది. సో రీసెంట్‌గా ఒక మలయాళం సినిమా ఈ విధంగానే చాలా హైప్ క్రియేట్ చేస్తుంది ఇంటర్నెట్‌లో. అదే 'కిష్కింధకాండం'. సరే ఇంతమంది చెప్తున్నారు కదా! ఒకసారి చూద్దామని చెప్పేసి తెలుగులో అవైలబుల్‌గా ఉంది హాట్‌స్టార్‌లో. నేను కూడా హాట్‌స్టార్‌లో చూడడం జరిగింది. కానీ నిజంగా చెప్తున్నాను, సినిమా అయితే అంత గొప్పగా అనిపించలే నాకు. మేబీ నా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుండొచ్చు. నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మూవీ రీచ్ కాకపోయి ఉండొచ్చు. నాకు నచ్చలేదన్నంత మాత్రాన మీకు నచ్చకుండా ఉండకూడదని కాదు. మేబీ మీకు నచ్చొచ్చు. బట్ మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా చూడండి. ఓటీటీలోనే ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా చూడొచ్చు కాబట్టి ఏదో ఒక మంచి మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి ఒక లుక్ వేయండి. ఏ మూవీస్ మీకు లేనప్పుడు ఒక లుక్ వేయండి. బట్ సినిమా అయితే అంత గొప్పగా లేదు. అంత మిమ్మల్ని సాటిస్ఫై చేసే అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీస్‌లో ఏం లేవు. ఈ మూవీలో ఏం లేవు. ఇకపోతే ఈ సినిమాలో గొప్పగా ఉన్నది ఏంటంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, లొకేషన్స్. ఈ రెండే చాలా బాగున్నాయి. ఒక విధంగా డైరెక్టర్ నేరేట్ చేసిన విధానం కూడా కొంచెం బాగానే అనిపించింది. ఎస్పెషల్లీ ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి గారు చాలా బాగా చేశారు. ఇంకా పోతే విజయ్ రాఘవన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు ఈ మూవీలో. ఈయన చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈయన చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్. మరి ఎందుకు ఈ మధ్య ఈ మలయాళం సినిమా మనం చాలా చూసాము. కానీ ఏ మూవీలో ఆయన కనిపించలేదు. బట్ సడన్గా ఈ మూవీలో ఈయన ప్రత్యక్షమయ్యారు. ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈయన ఈ మూవీలో. ఆయనే సినిమాకి హార్ట్. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. మనకి కోట శ్రీనివాసరావు ఎలా చేస్తారో ఆ రేంజ్లో పర్ఫామ్ చేశారు ఈయన. ఈయన గురించి మనం సినిమా చూడొచ్చు. యాక్చువల్గా హీరో ఆసిఫ్ అల్లే, కానీ సినిమా మొత్తం ఈ విజయ్ రాఘవన్ చుట్టే తిరుగుతుంటుంది. ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ క్లైమాక్స్ రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసిన విధానం బాగుంది. ఆ ట్విస్ట్ అంత గొప్ప ట్విస్ట్గా అనిపించలేదు. ఓవరాల్గా చూస్తే సినిమా గుడ్. మీకు ఒక ఫ్రెష్ కంటెంట్ చూసిన ఫీల్ వస్తుంది. ఒక ఫ్రెష్, ఎందుకంటే లొకేషన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. వాళ్ళు చెప్పారు బాగుందని, వీళ్ళు చెప్పారు బాగుందని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టి చూడకండి. మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఏదో ఒక రకంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మరి అరే ఎందుకు 2.5 hours వేస్ట్ చేసుకున్నాం, 120 minutes రన్ టైం ఉంది, ఎందుకు వేస్ట్ చేసుకున్నాం అన్న ఫీల్ అయితే అవ్వరు. ఓకే, సో మూవీ అనిపిస్తుంది. అంటే చాలామంది హైప్ క్రియేట్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అంత గొప్పగా తెలియదు, బట్ ఒక మంచి సినిమానే. యావరేజ్ మూవీ. ఒక లుక్ అండి. డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది.